నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒకే విధమైన సమయం ఉంటుంది. రోజుకి 24 గంటలు. కానీ అందరూ ఒకే స్థాయికి చేరుకోరు. ఎందుకంటే సమయాన్ని ఎలా ఉపయోగించారో అందరికీ తెలియదు. నీ జీవితాన్ని మార్చాలని అనుకుంటే మొదట నీ ఆలోచనలను మార్చాలి. నువ్వు నీ గురించి ఎలా ఆలోచిస్తావో అదే నీ భవిష్యత్తు అవుతుంది. చాలామంది నాకు అవకాశం రాలేదు, నాకు సపోర్ట్ లేదు, నా పరిస్థితులు బాగోలేవు అని చెబుతారు. కానీ నిజం ఏమిటంటే అవకాశాలు వస్తాయి కాదు, వాటిని మనమే సృష్టించుకోవాలి. నీ దగ్గర ఉన్నది చిన్నదైనా సరే, నీ దగ్గర ఉన్న శక్తిని పూర్తిగా ఉపయోగించి ప్రతిరోజు కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించు. జీవితంలో ఓటములు రావడం సహజం. ఒకసారి పడిపోతే లేచిపో, రెండుసార్లు పడిపోతే మళ్ళీ లేచిపో. ఎన్నిసార్లు పడిపోయినా లేచే వరకు ప్రయత్నం ఆపొద్దు. ఎందుకంటే విజయాన్ని అందుకునే వాళ్ళు ఓడిపోని వాళ్ళు కాదు. ఓడిపోయినా మళ్ళీ లేచేవాళ్ళు. భయం అనేది మన మనసులోనే ఉంటుంది. నువ్వు ప్రయత్నించక ముందే ఓడిపోతావు. కానీ ఒకసారి ధైర్యముగా ముందుకు వెళ్తే నీకు తెలియని శక్తి నీలోనే ఉందని తెలుసుకుంటావు. నీ కలలు పెద్దవిగా ఉండాలి. చిన్నగా ఆలోచిస్తే చిన్నదే వస్తుంది. పెద్దదిగా ఆలోచిస్తేనే పెద్ద విజయాలు సాధ్యమవుతాయి. ప్రతిరోజు నీకు నువ్వే అడుగు. నేను నిన్న కంటే ఈరోజు మెరుగ్గా ఉన్ననా? అవునంటే నువ్వు సరిగా వెళ్తున్నావు. కాదంటే ఇంకా కష్టపడాలి. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను తగ్గించవచ్చు. నీ మీద నమ్మకం లేకపోవచ్చు. కానీ నువ్వు నీ మీద నమ్మకం కోల్పోకూడదు. నీకు నువ్వే ప్రేరణ కావాలి. జీవితంలో ఎదగాలంటే 3 విషయాలు చాలా ముఖ్యమైనవి. క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, సహనం. కలలు కనడం ఆపొద్దు. ప్రయత్నం ఆపొద్దు. నమ్మకం కోల్పోకు. ఒకరోజు నువ్వు నిన్ను చూసుకొని గర్వపడే స్థాయికి చేరుకుంటావు. చివరి మాట, ఈ కథను నువ్వే రాయాలి, ఇంకెవరు కాదు.